హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనకైతే చూపించిన కదా, ఆ రోజు అయితే మన షార్ట్ వీడియో పెట్టిన. మీరు షార్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చూస్తే అర్థమవుతుంది. ఈ సంపు పరదా జాయింటింగ్ కోసం చెప్పిన చూసినా, అదే మిషన్ తోటి జాయింట్ చేశారు, 11 లక్షల మిషన్ తోటి జాయింట్ చేశారని చెప్పిన కదా. ఇగో జాయింట్ చూసుకుంటే గిట్ల ఉంటుంది. ఇగో ఇది జాయింట్ అయితే ఇట్లా వేసింది మిషన్ అయితే. ఇది వచ్చేసి సంపు సైజు ఇలా మినిమం ఒక 10 lakhs దాకా నీళ్ళు పడతాయి. ఇలా బాగా లోతుంది. ఇప్పుడున్న స్టేజ్ ప్రకారంగా చెప్పాలంటే నీళ్ళు అయితే ఎంత ఉంటాయి అంటే అలా ఇప్పుడు నేను నా ఇటు 5.6 ఉంటాను నేను ఇప్పుడు. అట్లా అంటే నాతోటి ఇంకొక నేను ఫస్ట్ తర్వాత నా మీద ఇట్లా ఒక ముగ్గురు ఎక్కితే ఇట్లా హైట్ వస్తుంది. మినిమం అంత లోతు ఉంటుంది ఇది. ఇక ఫుల్ అయితే మాత్రం ఇంకొక మనిషి వేసుకోవచ్చు. అయితే ఇంకా ఇంత జాగు ఉంది, 7 ఎకరాల బిట్టిది మొత్తం ఓవరాల్గా. చూడండి ఇగో మొత్తం 7 ఎకరాల బిట్టిది ఓవరాల్గా. కాకపోతే దీనిలో నీళ్ళు తక్కువ పడ్డాయి. ఇది మనకు సంపు వర్క్ కంప్లీట్ అయ్యి చాలా రోజు అవుతుంది. నీళ్ళు పోయంగా ఇది నర్సరీ వాళ్ళకి, ఇది వ్యవసాయం చేశాను కాదు. వీళ్ళు నర్సరీ కోసం అంటే చెట్లు ఇట్లా రోడ్ మీద వేప చెట్లు ఇట్లా ఒకటి చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా, ఆ ప్రతి ఒక్క చెట్లు వీళ్ళు చిన్న చెట్లు వస్తాయి. చిన్న చెట్ల నుంచి పెద్ద చెట్లు తయారు చేసి వీళ్ళైతే పెడతారు. ఇంకా ఈ నీళ్ళు అయితే దానికి యూజ్ చేస్తారు. ఇక ఒక బోర్ వేసారు, కొన్ని పడ్డాయి. దాని ద్వారానే పైప్ లైన్ వేసారు. ఇక ఈ పైప్ లైన్ కనిపిస్తుంది కదా, ఇక ఈ పైప్ లైన్ ద్వారా ఇటు నీళ్ళు వస్తాయి కొన్ని. అది ఇది చూసుకుంటే ఇక చూడరు, ఇక కింద దాకా వేసి అక్కడ సైడ్ మట్టేసారు. అంటే ఇలా చిన్న రాయి కూడా రావడానికి ఛాన్స్ లేదు. మనం ఒకవేళ ఎక్కినప్పుడు మాత్రం వస్తే ఒక రాయి లాగా వస్తుంది, కానీ అంతకు మించి అసలు రాయిలు కాదు, ఏం కూడా రాదు. సూపర్ ఉంటుంది. ఇంకా సంపైత చూపించిన కదా, సంపైత బాగుంది. వాస్తవానికి మన దానికంటే స్పెషల్గా ఉంది. సంపైత చూపించిన కదా ఇప్పటిదాకా అయితే నేనైతే చూపించిన. ఇంకా వచ్చేసి అయితే మన టమాటా చెంద వచ్చేసాము. ఇలా చూసుకుంటే చాలా అయితే గడ్డి అయితే ఉంది. గడ్డి వీకదామంటే ఇక వాన అయితే సాగనిస్తలేదు, మనల్ని పని చేయనిస్తలేదు. ఇక గడ్డి పీకుదాము. ఇంకా వర్షం తగ్గితే గడ్డి పీకేసి కొంచెం మసాలా వేయాలి అండ్ మందు కొట్టాలి. ఇంకా మనకు వచ్చేసి కొంచెం బోజలకు కూడా కొడదాం అనుకున్నా. ఒకవేళ వర్కౌట్ అయితే అది కూడా వేయాలి. ఇప్పుడు ఈ టమాటా చేనుకు మొత్తం మనకు తక్కువైంది ఏంటంటే అన్ని ఖర్చులు కరెక్ట్గా పెట్టినాము. జనాలు ఇప్పుడు మా పక్క బాయి వాళ్ళు వచ్చిపోతారు కదా, అరే అంత మంచిగా వేసిన వచ్చిన కొంచెం ఏంటంటే భోజలా కొట్టి దానికి కవర్ కూడా వేసి అయిపోవని అన్నారు. నాకు కూడా తాట రాలేదు, మనకు కొత్త కాబట్టి కొంచెం తాట రాలేదు నాకు కూడా. ఇప్పుడైతే నెక్స్ట్ టైం చూద్దాం, ప్లాన్ చేద్దాం. ఇప్పుడే ఒక టమాటా చేనుతో లోపలికి పోయి చూద్దాం. అది వీళ్ళకి ఏమైనా రోగం ఉందా, ఏమేమి ఉందా, మందు కొట్టాలని చెప్పేసి కొన్ని వీడియోలు కరెక్ట్ మాడలేదు నేను. ఇప్పుడు చెట్లు కరెక్ట్ చూపిస్తా, కొన్ని చెట్లు ఎట్లున్నాయి. ఒకసారి చేనులోకి పోదాం మనం. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే టమాటా చెట్టు అయితే ఒక్కొక్కటి స్టెప్ ఎంత వచ్చిందంటే ఇక నా మొక్కలు కనుక కొన్ని ఇట్లా చూసుకుంటే ఇట్లా వచ్చేసినాయి. అయితే మనం కొన్ని అంతా చూసుకుంటే మనకైతే ఈ కడలు వాదినప్పుడు, ఈ దారాలు కట్టినప్పుడు, మనం పని మీద ఉన్నప్పుడు ఒక 100 చెట్లు ఉంటే 100 చెట్లకు దగ్గర ఒక 10 చెట్లకు 20 చెట్లకు అన్నట్టు పూత కొంచెం ఉండే. ఎన్నో కొన్ని చెట్లకు కూడా కింద పిందెలు ఉండే బుడ్డయి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మనము పాతి కూడా ఇప్పుడు 3-4 days అయిపోతుంది. అప్పుడు ఇక ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు చేనులోకి వచ్చేసరికి చూస్తే నిన్న వంకాయ గురించి చూసిన నేను. ఇక చూడరి పర్ఫెక్ట్ మొత్తం ఆల్మోస్ట్ అంతా పూత వచ్చేసింది. పూత గింత కూడా తక్కువ లేదు, పూత మొత్తం ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇక కొంచెం ఆడిన తర్వాత రోగం కూడా కనిపిస్తుంది. కొన్ని చెట్లు గట్టు సైడ్ ఉన్నాయి బాగా, నేను చూపిస్తాను అవి కూడా ఇప్పుడు మీకు. ఇగో మనకు వచ్చేసి కాయలు అయితే ఇక గిన్నెగానే పట్టేసినాయి. ఇక 3 కాయలు కాసినాయి. ఇక దీనికి దీనికి ఎన్ని 3, 4, 5 దీనికి ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇగో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇట్లా 9. దీనికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 దాకా ఉన్నాయి. ఇట్లా చెట్లకైతే మ్యాక్సిమం క్రాప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పండ్లేం మక్కలేదు. కొన్ని సైజు కూడా వచ్చేసినాయి, అంటే టమాటా సైజు వచ్చేసింది. ఈ మనది వచ్చేసి సాహో సీడ్ అని చెప్పినా కదా. ఇగో మచ్చ కనిపిస్తుంది, ఇగో ఇక్కడ కనిపిస్తుందా, ఇగో మచ్చ, ఇగో ఈ మచ్చ కనిపిస్తుంది అన్నట్టు మనకు మొత్తం. ఇగో ఈ మచ్చ అయితే పోవాలి. అంటే దీనికి మనం మంచి పర్ఫెక్ట్ మందు కొట్టాలి. స్ప్రే చేద్దామంటే ఇంకా పొద్దుగాల ఇట్లా వర్షం కొట్టి మనం డిస్టర్బ్ చేస్తుంది. ఇక వర్షం కొంచెం తగ్గితే స్ప్రే కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ గడ్డి కూడా ఉంది కదా, కొంచెం గడ్డి కూడా క్లీన్గా వీకేసి ఏమైతే అంటే నీకు కొంచెం చేను కూడా పర్ఫెక్ట్ గ్రోత్ బాగా వస్తుంది. నీకు ఏమైతే గడ్డి డిస్టర్బ్ చేస్తే కొంచెం చేను కూడా కొంచెం మంచిగా లేకపోవడానికి రీజన్స్ ఉంటాయి. మనం ఈ గడ్డి కూడా వీకేసి చేద్దామని అనుకుంటున్నాం. ఇంకా వచ్చేసి ఈ చెట్టు కొంచెం బాగుంది. ఇక దీనికి ఈ చెట్టుకు బాగుంది. ఇక దీనికి డైరెక్ట్ ఉంది రోగం. ఇగో కనిపిస్తుంది. ఇక ఈ మండలం మీద కూడా కనిపిస్తుంది ఇక క్లియర్గా కనిపిస్తుందా. ఇగో ఈ చెట్టు కూడా ఉంది ప్రాబ్లం. ఇగో ఈ చెట్టుకు కూడా ప్రాబ్లమే ఉంది వాస్తవానికి. ఇగో కాయలు బాగున్నాయి వాస్తవానికి. ఇగో ఈ కాయకు కూడా ప్రాబ్లం ఉంది. ఇగో చిన్న ప్రాబ్లం ఉంది. ఇది స్ప్రే చేస్తే పోతుంది. కాకపోతే స్ప్రే చేద్దామంటే మనకి వర్షం కొట్టు డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి దీన్ని మ్యాక్సిమం అయితే స్ప్రే చేసే పని చేద్దాం. ఇంకా చెట్లకైతే నేను ఇప్పటిదాకా వాడు స్టార్టింగ్లో కొన్ని తక్కువనే చాలా వచ్చిన కొద్దిగా చాలా ప్రాబ్లం ఉంది. మన మచ్చ ప్రాబ్లం బాగుంది దీనికి. ఓకే, ఇంకా మనకైతే కొన్ని చెట్లు మామూలు మిస్ చేసి ఈ చెట్టు కట్టిన కట్టలే కొన్ని డిస్టర్బెన్స్ అయినట్టున్నాయి, కట్టలే కొన్ని కట్టాలి. దారాలు అక్కడ కూడా వెళ్దాం, శుద్ధి దారాలకు వెళ్దాం. మీకు ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజు కట్టినాయి ఈ బట్ట పేలకలు ఇవి. అయితే మేము ఏమనుకున్నామంటే తక్కువ చీరలు పడతాయమని చెప్పేసి బట్ట పేలకతో చేద్దామని ప్లాన్ చేసినాము.
కానీ అది ఏమైందంటే మొత్తం బట్టపిల్లగా ఈ ఉన్న చీరలు అయితే ఎన్ని పట్టినాయి అంటే అందాజ ఎంత లేదన్నా కానీ 7-8 దాకా పట్టినాయి ఈజీగా. అట్లా అంటే ఇవే ఒక 6 సార్లకు వచ్చినాయి. ఇవి 6 సార్లకు వస్తే ఇక మళ్ళీ ఇన్నిగానే చీరలు వేయలేము, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అనిపించి మేమైతే ఇగో మళ్ళీ ఇక దాని శుద్ధుల ధర తెచ్చినాము. శుద్ధుల ధర వచ్చేసి మనకైతే వచ్చేసి దగ్గర ఎంత 10 కేజీస్ పట్టినాయి. 10 కేజీస్ పట్టినాయి మ్యాక్సిమం. అర్ధ ఎకరం జాగా కదా, ఇంక ఇటు కూడా కలుపుకొని ఇంకో కిలో ఎక్కువ. ఇంకా మనం ఫస్ట్ దీన్ని ప్లాన్ చేసినాం కాబట్టి కొంచెం ఇది ఇగో అన్ని చెట్లకు రోగం కంటే కొంచెం దీనికి ఇంకా కొంచెం డిఫరెంట్ ఉంది. చూడరు ఇగో కాయ అయితే బాగుంది దీనికి, కాకపోతే ఇగో రోగమే జర ఎక్కువ ఉంది దీనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వర్షం కొట్టు తగ్గితే మనకు టైం చూసుకొని ఒక 1 అవర్ మనకు టైం ఇస్తే సరిపోతుంది మందు కొట్టడానికి. ఈసారి సింజెండా కంపెనీ కొడదాం అనుకుంటున్నా. అలా ఏం మంది అనేది నేను ఈ ఫోటో చూసినాక అక్కడికి వెళ్ళి ఏం మంది ఇస్తారు, మనం ఏం కొడతాం అనేది కూడా క్లారిటీగా చెప్పేస్తా. బాగానే ఉంది ఇగో మ్యాక్సిమం ప్రతి సాల్కు ఉంది, ఏ సాల్కి తక్కువ కాకుండా ఆ సాల్కి ఎక్కువ తక్కువ కాకుండా ప్రాబ్లం బాగానే ఉంది వాస్తవానికి. అలా అడుగుతారు అంటే కొంచెం మళ్ళీ సెటిల్ చేయాలన్నట్టు వీటిని. ఇగో ఇట్లయితే ఉంది ఆడప్పుడు ఫోటో కొట్టు. ఇక దీనికి కాయలు ఇంకా దొడ్డుకున్నట్టు చెట్టు బాగున్నాయి చెట్టు. సో మొత్తానికైతే మా చేనులో అయితే క్రాప్ స్టార్ట్ అయిపోయింది. చూస్తారు కదా మీరైతే. కొన్ని చెట్లకు కూడా టమాటా చెట్లకు కూడా ప్రాబ్లం ఉంది, అండ్ చెట్లకు ఉన్నాయి, కొన్ని కాయలకు ఉన్నాయి, కొంచెం ఉంది. పూత అయితే మంచిగా ఉంది. అయితే ఒక బ్రదర్ ఫోన్ చేసిండు ఈరోజు మాకి. అదే మనకు ఇక్కడ వచ్చేసి మంచిర్యాల నుంచి ఫోన్ చేసిండు ఒక బ్రదరు. మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి ఆయన ఫోన్ చేసిండు. ఆయన కూడా కొత్తగా వేస్తున్నాడంట. అయితే ఆయనకు ప్రాబ్లం ఏంటంటే చెట్లు ఫస్ట్ పెట్టినప్పుడు ఇట్లా వాళ్ళు పరద వేసి పెట్టిరంట. వాళ్ళకు దేనివల్ల 2 సార్లు 3 సార్లు మొక్కలు లేవాల్సి వచ్చిందట. వాళ్ళకు కాలేదంట, నీళ్ళు కారకనా మరి దేనివల్ల అనేది క్లారిటీగా నేను కూడా అడిగిన టైం లేకుండే. కాల్ చేసిండు. నంబర్ కావాలంటే నంబర్ పెట్టినా. మీకు కూడా కావాలంటే ఏమైనా డౌట్లు ఉంటే మా నంబర్ కావాలంటే వాట్సాప్ నెంబర్ చెప్తా మీకు. ఇక చూడండి ఇట్లవుతుంది. మనదైతే చేతి అయితే బాగుంది వాస్తవానికి. పూత రాలిపోతుందని చెప్పిన ఆయన అయితే. మనది పూత ఏం రాలిపోలేదు మరి వాస్తవానికి. నేను చూసిన కాడికైతే ఇప్పుడు నేను డైలీ ఒకసారి అయితే వచ్చి మార్నింగ్ టైం వచ్చి చూస్తున్నాను కదా 100%. మ్యాక్సిమం పూత దేని రాలినట్టు కనిపిస్తలేదు. ఏదో కొన్ని గాలికి ఇరిగిపోతాయి. పూతకైతే ఏం ప్రాబ్లం లేదు. అందుకే మన క్రాప్ కూడా బాగా వచ్చింది. చూడండి క్రాప్ కూడా సూపర్ ఉంది. ఇట్లా ఉంది ఇక పెట్టుకునే మీద చేరు మీద వస్తున్నాడు. ఇంకా కొంచెం మనకు దుబ్బ జాగా అయితే ఇంకా ఎక్కువ మంచి గ్రోత్ వస్తుంది చేనుకు. ఇక ఈ చెట్టుకి ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఉంది. మళ్ళీ ఇన్ని చెట్లు బాగున్నాయి, మళ్ళీ కొన్ని సూపర్ ఉన్నాయి. గిన్నె కొన్ని చెట్లు బాగున్నాయి. ఇలా చూసుకుంటే ఇట్లా బాగున్నాయి. సో మొత్తానికి అయితే దారాలు కట్టినాక ఎట్లుందనేది మీ ఫీలింగ్ కూడా చెప్పుర్రి. నేను కూడా ఇట్లా లోపలికి చూస్తే బాగుంది వాస్తవానికి. ఫస్ట్ ప్లేన్ వీడియో చూస్తే వేరే ఉంది, నార్మల్గా ఇప్పుడు ఇదంతా వర్క్ అంతా కంప్లీట్ అని చూస్తే బాగా అనిపిస్తుంది. సో ప్రాబ్లం అయితే గిట్ల ఉంటుంది. నేను కూడా ఇప్పుడు మందు తెచ్చి కొడితే స్ప్రే చేసే పక్కా మీకైతే చెప్తా. మీకు ఖచ్చితంగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్క ఉపయోగపడుతుంటే ప్రతి ఒక్కటి అంటే నేను ఏం అంటే చేయనట్లే పెట్టినాను ప్రతి ఒక్కటి చేసిన కదా. ఇప్పుడు మందు కూడా ఏది కొడతా ఏం చేస్తాం అనేది కూడా మ్యాక్సిమం అయితే ప్రతి ఒక్కటి చెప్పేస్తాను మీకు. అది క్లారిటీ పాయింట్ టు పాయింట్ చెప్తా. నేను ఎంత కొడుతున్నా, ఎంత ఎంఎల్ కొడుతున్నాను కూడా అది చెప్తా. ఏ మంది తెచ్చి ఎంత ఎంఎల్ చేస్తున్నాం, ఎంత పోస్తున్నాం అనేది కూడా క్లారిటీ ఇచ్చేస్తా. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకొని మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ని ఫాలో కరి. బాయ్ బాయ్. జై జవాన్, జై కిసాన్.